మామ మనశంకర వరప్రసాద్ గారు సినిమా నిన్న నైట్ పడ్డ ప్రీమియర్స్ తోటి రిలీజ్ అయిన స్టార్టింగ్ ప్రీమియర్ షోస్ నుంచే సినిమా ఫుల్ పాజిటివ్ వైబ్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుందనే చెప్పాలి మామ. అండ్ ఇంకా ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా మొదటి రోజు కొన్ని చోట్ల టికెట్లు కూడా దొరకలేదు. సో ఆ విధంగా ఈ సినిమా రేంజ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాతోటి అనిల్ రావుపూడి ఇంకో విసిగొట్టడంతో అండ్ బాస్ కంబ్యాక్ కూడా ఈ సినిమాతో రావడంతో ఈ సినిమాకైతే మాత్రం కలెక్షన్లు ఊరామాస్ రేంజ్లో వస్తున్నాయి. అయితే ఈ చిత్రం వచ్చేసి డే 1 ఎంత కలెక్ట్ చేసింది, దీంతో పాటు మన బాలకృష్ణ గారి కెరియర్లో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అఖండ 2 చిత్రం డే 1 ఎంత కలెక్ట్ చేసింది, ఈ రెండిట్లో ఏది నెంబర్ 1, మరియు మన సీనియర్ యాక్టర్ అయినటువంటి నాగార్జున గారి కెరియర్లో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కూలీ సినిమా కాకుండా సోలో ఫిలిం అంటే ఖచ్చితంగా కుబేరా, ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, దాంతోపాటు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, ఈ 4 సినిమాలతోటి కంపేర్ చేద్దాం. ఈ 4 సినిమాలతోటి కంపేర్ చేయడం వల్ల సీనియర్ హీరోస్లో ఎవరు నెంబర్ 1, సీనియర్ హీరోస్లో ఎవరు తోపు, సీనియర్ హీరోస్లో ఎవరు బాక్స్ ఆఫీస్ మొగుడు అనేది మనకు ఖచ్చితంగా ఈ వీడియోతో తెలిసిపోతుంది. సో వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు ఇలాంటి కంపారిజన్లన్నీ మీ ముందుకు ఖచ్చితంగా తెస్తున్నాం కాబట్టి అండ్ రివ్యూలు కూడా మీ ముందు అందరికంటే ముందుకు తెస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అనకు బటన్ వస్తుంది, అది ఇవ్వడం వల్ల ఇంకో 10 మంది ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, హైప్ ఇస్తారని నమ్ముకుంటూ ఇక వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ మనశంకర వరప్రసాద్ గారికి నైట్ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ ప్రీమియర్స్ వచ్చేసి దాదాపు 65% to 70% ఫుల్ అయ్యాయి. అండ్ టికెట్ ప్రైస్ 500 పెట్టారు. ఓకే, బాగానే ఫుల్స్ అయ్యాయి. సో ఈ ఆక్యుపెన్సీ అయితే మాత్రం బాగానే ఉంది. ఆక్యుపెన్సీ గుర్తుపెట్టుకోండి, మనశంకర్ వరప్రసాద్కి 80% ఆక్యుపెన్సీ ఉంది ప్రీమియర్స్కి. ఇక మన బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా అయితే వేశారు ప్రీమియర్స్. ఆ ప్రీమియర్స్ అయితే మాత్రం ఫస్ట్ టైం పోస్ట్పోన్ అయ్యి సెకండ్ టైం రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి 90% ఫుల్స్ అయ్యాయి. 90% ఫుల్స్ అయ్యాయి. ఇదైతే మామూలు విషయం కాదు. సో నెక్స్ట్ ఇక మిగతా 2 సినిమాలు ఏవైతే ఉన్నాయో కుబేరా మరియు సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 సినిమాలకి ప్రీమియర్స్ అయితే వేయలేదు. సో అబ్సల్యూట్గా ప్రీమియర్స్ అయితే మాత్రం నెంబర్ 1 పొజిషన్లో అయితే మాత్రం మన బాలకృష్ణ గారి అఖండ 2 అయితే విన్నింగ్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ ఒక్కసారి మనం డే 1 కలెక్షన్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ నైజాంలో వచ్చేసి మనశంకర వరప్రసాద్ గారు సినిమా వచ్చేసి ఇక్కడ 8.9 కోట్లతో ఓపెన్ అయ్యి చిరంజీవి గారి కెరియర్లో నెంబర్ 1 ఓపెనర్గా అయితే ఈ సినిమా నిలిచింది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది బాలకృష్ణ గారి అఖండ 2 చిత్రం. ఇక్కడ వచ్చేసి 6.8 కోట్లతో ఓపెన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ గారి కెరియర్లో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇక్కడ 4.2 కోట్లతోటి టాప్ 3 పొజిషన్లో ఉంది. ఇక లాస్ట్ ప్లేస్లో కుబేరా చిత్రం ఉంది 3.8 కోట్లతో. సో ఇక్కడ అబ్సల్యూట్గా నెంబర్ 1 వచ్చేసి నైజాం డే 1 కలెక్షన్స్ పరంగా. సో బాస్ నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు అయితే ఇక్కడ టాప్ 1 పొజిషన్లో ఉంది. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డే 1 వచ్చేసి 3.2 కోట్లతోటి బాగానే ఓపెన్ అయింది. ఇదైతే నెంబర్ 1 రికార్డ్ అయితే కాదు. ఇక్కడ వచ్చేసి అఖండ 2 చిత్రం దాదాపు 4.3 కోట్లతో ఓపెన్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంక్రాంతికి వస్తున్నా వచ్చేసి 2.8 కోట్లు. ఇక లాస్ట్ ప్లేస్లో కుబేరా చిత్రం ఉంది 2.1 కోటితోటి. ఇక్కడ టాప్ 1 ప్లేస్లో వచ్చేసి అఖండ 2 ఉంది. టాప్ 2లో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు. ఇక టాప్ 3లో వచ్చేసి మన వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం. టాప్ 4లో వచ్చేసి కుబేరా చిత్రం అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా 4 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి మన బాలకృష్ణ గారి అఖండ 2 చిత్రం వచ్చేసి ఇక్కడ 2.8 కోట్లతో ఓపెన్ అయింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం 2.1 కోటి. ఇక కుబేరా 1.8 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ ఉత్తరాంధ్రలో టాప్ 1 అయితే మాత్రం ఖచ్చితంగా బాస్ నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం మీద కలుపుకొని దాదాపు 2.8 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ అఖండ 2 చిత్రం 3.1 కోటి. ఇక నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం 2.2 కోట్లు. ఇక కుబేరా చిత్రం వచ్చేసి 1.4 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ కూడా టాప్ 1 పొజిషన్లో అఖండ 2 ఉంది. టాప్ 2లో మనశంకర్ వరప్రసాద్, టాప్ 3లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, టాప్ 4లో వచ్చేసి కుబేరా ఉన్నాయి. సో ఈ విధంగా గుంటూరులో నెంబర్ 1 ఓపెనర్గా వచ్చేసి బాలకృష్ణ గారి అఖండ 2 అయితే ఉంది. ఇక నెక్స్ట్ వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్లో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చేసి డే 1 6.1 కోటితో ఓపెన్ అయింది. ఇక్కడ అఖండ 2 చిత్రం 7.2 కోట్లతో ఓపెన్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కుబేరా చిత్రం వచ్చేసి 6.2 కోట్లతో ఓపెన్ అయింది. ఇక నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి దాదాపు 4.1 కోటితో ఓపెన్ అయింది. ఇక్కడ టాప్ 1లో వచ్చేసి అఖండ 2 చిత్రం, టాప్ 2లో మనశంకర్ వరప్రసాద్ అయితే నిలిచాయి. టాప్ 3లో సంక్రాంతికి వస్తున్నాం, టాప్ 4లో కుబేరా. ఇక నెక్స్ట్ వచ్చేసి
ఒక్కసారి ఆంధ్ర మొత్తం మీద ప్రీమియస్ ప్లేస్ డే 1 కలెక్షన్స్ కలుపుకుంటూ లెక్కేసుకుంటే సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డే 1 ఆంధ్ర మొత్తం మీద దాదాపు 14.2 కోట్లతో ఓపెన్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 చిత్రం 13.1 కోటితో ఓపెన్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి 10.2 కోట్లతో ఓపెన్ అయితే కుబేరా చిత్రం 8.7 కోట్లతో ఓపెన్ అయింది. ఆంధ్ర మొత్తం మీద డే 1 టాప్ నెంబర్ అయితే మాత్రం ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ గారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి అఖండ 2 అయితే ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఫోర్త్ ప్లేస్లో కుబేరా అయితే నిలిచాయి. ఇక తెలంగాణ కలెక్షన్స్ కనుక చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డే 1 వచ్చేసి దాదాపు 16.2 కోట్లతో ఓపెన్ అయితే ఇక్కడ అఖండ 2 చిత్రం 14.3 కోట్లతో ఓపెన్ అయింది. ఇక నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి 12.1 కోటి. లాస్ట్ ప్లేస్లో కుబేరా వచ్చేసి 11 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ కూడా టాప్ 1 ప్లేస్లో మనశంకర్ వరప్రసాద్, టాప్ 2లో వచ్చేసి అఖండ 2, టాప్ 3లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ ప్లేస్లో కుబేరా అయితే నిలిచాయి. ఇక ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద డే 1 ప్లస్ ప్రీమియర్స్ కలుపుకొని సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా దాదాపు 28 కోట్లు కలెక్ట్ చేస్తూ టాప్ 1లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అఖండ 2 చిత్రం 22 కోట్లతో టాప్ 2. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం 18.5 కోట్లతో టాప్ 3. ఇక లాస్ట్ ప్లేస్లో కుబేరా చిత్రం ఉంది 15.5 కోట్లతో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఓవర్సీస్ గురించి, అదే అమెరికన్ కలెక్షన్ గురించి. అమెరికన్ కలెక్షన్స్లో అయితే మాత్రం సో డే 1 వచ్చేసి మొత్తం మీద $1.5 మిలియన్ పెట్టింది ప్రీమియస్ ప్లేస్ డే 1 మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా. అండ్ టాప్ 1 ప్లేస్లో ఉంది. చిరంజీవి గారి కెరియర్లో కూడా నెంబర్ 1 హైయెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు ఇది. ఇక నెక్స్ట్ అఖండ 2 చిత్రం ఉంది. సో డే 1 మొత్తం మీద ప్రీమియస్ కలుపుకొని దాదాపు $1.1 మిలియన్ పెట్టింది. ఇక నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం $1 మిలియన్ పెట్టింది ప్రీమియస్కి. ఇక లాస్ట్ ప్లేస్లో వచ్చేసి కుబేరా చిత్రం దాదాపు $600 పెట్టింది. ఇక్కడ నెంబర్ 1 అయితే మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పొచ్చు. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి దాదాపు 18 కోట్లు అనమాట. టాప్ 2లో వచ్చేసి అఖండ 2 చిత్రం 16.5 కోట్లతో, టాప్ 3లో సంక్రాంతికి వస్తున్నాం 10 కోట్లతో. ఇక ఫోర్త్ ప్లేస్లో కుబేరా చిత్రం ఉంది 6.8 కోట్లతో. ఈ విధంగా అమెరికాలో కూడా సో టాప్ 1 ప్లేస్లో అయితే మాత్రం మన చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే మాత్రం టాప్ ప్లేస్లో అయితే ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు 12 చోట్లు మాట్లాడుకుంటే 12 చోట్లలో 9 చోట్లు కూడా సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా టాప్లో ఉంది. మిగతా 4 చోట్ల అయితే మాత్రం అఖండ 2 చిత్రం టాప్ పొజిషన్లో అయితే ఉంది. ఈ విధంగా చాలాసార్లు కూడా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డామినేట్ చేసింది. అండ్ ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మరియు పండగ సీజన్లో రిలీజ్ అవడంతో ఈ సినిమా ఈ రేంజ్ టాక్ అయితే తెచ్చుకొని ఈ రేంజ్ కలెక్షన్ పెట్టింది. కానీ డే 1 కలెక్షన్ అయితే మాత్రం అఖండ 2 టాప్లో ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా కాబట్టి ఈ సినిమా డే 1 వచ్చేసి దాదాపు 70 కోట్లు కలెక్ట్ చేస్తే మనశంకర్ వరప్రసాద్ 65 కోట్లు కలెక్ట్ చేసింది. డే 1 పరంగా అయితే అఖండ 2 నెంబర్ 1లో ఉంది. ఏరియా వైజ్ కలెక్షన్స్లో మనశంకర్ వరప్రసాద్ నెంబర్ 1లో ఉంది. ఈ విధంగా వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు డే 1 వచ్చి 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకో 250 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ అయినట్టు. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారో కామెంట్ చేయండి. అండ్ అలాగే అఖండ 2 మరియు మనశంకర్ వరప్రసాద్ ఈ 2 సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా సో మనశంకర్ వరప్రసాద్ అండ్ మిగతా హీరోల కంపారిజన్. ఈ విధంగా టాప్ 1 ప్లేస్లో చిరంజీవి గారి సినిమా, టాప్ 2లో బాలయ్య బాబు గారి సినిమా, టాప్ 3లో వెంకటేష్ గారి సినిమా, టాప్ 4లో వచ్చేసి నాగార్జున గారి సినిమా అయితే నిలిచింది ఈ కంపారిజన్లో. మరి ఈ 4 సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా నచ్చింది అండ్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా మనశంకర్ వరప్రసాద్ గారు డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే. ఈ రిపోర్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో దగ్గర కలుద్దాం.